హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న చాలా మంది తిట్టుకుంటారనుకుంటున్నాను. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రభుత్వం ఉగాది నుండి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లుగా వార్తలైతే రావటం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రభుత్వాన్ని తిట్టుకున్నా మంచిదే, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు రేషన్ కార్డుల గురించి చూసుకున్నట్లయితే జనవరి 1 నుంచే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినట్లుగా మనకు వార్తలైతే చాలా వరకు అయితే రావటం జరిగింది. సో ఇప్పుడు 1 తారీఖు 2 తారీఖు పోయింది, ఈ రోజు అయితే 5 తారీఖు రావటం జరిగింది. ప్రభుత్వం చెప్పినటువంటి డేట్కు కొత్త రేషన్ కార్డులను అందించలేదు. అదే విధంగా రైతు భరోసా గురించి చాలా మంది అయితే ఎదురు చూడటం జరుగుతుంది. రేపు మాపు అంటున్నారు తప్ప రైతు భరోసా డబ్బులు కూడా చాలా మంది రైతులకైతే ఇంకా కూడా రాలేదు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులను ఉగాది నుంచి అందచేయనున్నట్లుగా వార్తలైతే రావటం జరుగుతుంది. దాంట్లో ఇంకా సీఎం గారి ఫోటోతో సహా పౌర సరఫరాల మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఫోటోలు కూడా ముద్రించే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నట్లుగా కూడా వార్తలు రావటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి ఫోటోలను చేంజ్ చేసుకుంటూ పోవాలి అని అంటే ఈ విధానం అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి రేషన్ కార్డులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడటం జరుగుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అదే విధంగా ఈ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులను జారీ చేస్తే అది బాగుంటుంది. ఎందుకు అనంటే బోగస్ కార్డులు ఏవైతే ఉంటాయో బోగస్ కార్డులను తీసివేయడానికి, అర్హులు కాకుండా వేరే వాళ్ళు వచ్చి రేషన్ రైస్ తీసుకోకుండా ఉండడానికి ఇదొకటి మంచిగా ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రభుత్వం చెప్పిన టైంకు మాత్రం రేషన్ కార్డులను అందించడం లేదు, రైతు భరోసా డబ్బుల్ని అందించడం లేదు. ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని కూడా ప్రభుత్వం చెప్పిన టైంకు అందించటం లేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా విమర్శించుకుంటున్నటువంటి విషయం అయితే చాలా మందికి తెలిసిందే. సో ఫ్రెండ్స్, మొత్తం మీదనైతే కొత్త రేషన్ కార్డులు ఈ ఉగాది నుంచి అందచేస్తారు అని చెప్పేసి వార్తలు రావడం జరుగుతుంది. ఇది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.